అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. సంక్రాంతి పండుగ అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయింది. ఎన్నికల మూడ్లోకి వెళ్ళడమే ఆలస్యం అన్నట్టు రాష్ట్రంలో రాజకీయంగా ఎంత వేడి పుడతా ఉందో మనందరికీ తెలుసు. ఒక పక్క శీతాకాలం జరుగుతూ ఉంది, ఇంకా పూర్తిగా ఎండాకాలం కూడా రాలేదు. కానీ రాజకీయాల పుణ్యం అంటూ రాష్ట్రంలో తారాస్థాయిలో వేడి పెరిగిపోయింది. దాంట్లో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ వేడి మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటి? ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు నాయుడు చేపట్టిన ఏదైతే రా కదిల్రా సభ ఉందో ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఆ వాటికి ఊతమిచ్చే విధంగా కేశినేని నాని ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం, తన వెనక అదే తిరువూరు నియోజకవర్గంలో 30 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఏదైతే నల్లగట్ల స్వామిదాస్ ఉన్నారో ఆయన్ని కూడా తన వెంట తీసుకెళ్లారు వైసీపీలోకి. అయితే కేశినేని నాని అయితే తీవ్రస్థాయిలో చంద్రబాబు మీద విమర్శలు చేసినా స్వామిదాస్ మాత్రం ఎక్కడ ఆయన ఎవరిని కూడా నొప్పించలేదు. అటు చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్ని కానీ ఎక్కడైనా విమర్శలు చేయలేదు. సరే, ఇది వేరే విషయం, ఇదంతా మనకు అనవసరమైన టాపిక్ కూడా. సో ఎప్పుడైతే వైసీపీలో చేరారో నల్లగట్ల స్వామిదాసు వెంటనే కేశినేని నాని పెట్టిన డిమాండ్స్లో తన అనుచరులకి టికెట్ ఇవ్వాలి. దాంట్లో భాగంగా తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని కాదని నల్లగట్ల స్వామిదాస్కి తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తికి వైసీపీ టికెట్ ఇచ్చింది. మరి రక్షణ నిధి పరిస్థితి ఏంటి? ఇది వాళ్ళ వ్యక్తిగత విషయం. పార్టీ ఈ రోజు కాకపోయినా 4 రోజుల తర్వాత అయినా అందరూ కలిసి పనిచేయాలి. ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు అది మనందరికీ తెలిసిన అంశమే. మరి ఇక్కడ తెలుగుదేశం పరిస్థితి ఏంటి? వైసీపీ ఏమో టికెట్లను కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా చూపంతా తిరువూరు నియోజకవర్గం మీదే ఉంది. ఎందుకంటే అక్కడే కదా మొదలైంది అసలు గొడవంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున. మరి ఆ పార్టీ గెలవాల్సిన పరిస్థితి ఆ సీట్ ఖచ్చితంగా. మరి గెలవాలంటే ఎవరు నించోబెట్టాలి? ఆల్రెడీ ఉన్నారు కదా, మళ్ళీ వేరే వాళ్ళని నించోబెట్టాలన్న ఆలోచన లేదంటే ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుందని ప్రతి ఒక్కరికి ఆ డౌట్ ఉండుండొచ్చు. అయితే ఇక్కడ నియోజకవర్గ ప్రజలు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడున్న సేవల దత్తుగా అయితే పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా ఈయనకున్న బ్యాక్ డ్రాప్స్ అవి పార్టీకి నష్టం కలిగించేలాగా ఉన్నాయి అనేది అటు అధిష్టానం అలాగే నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఈయన పార్టీ కోసం పనిచేసినా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఈయనకి లేదు. సో దానివల్ల పార్టీ నష్టపోతూ ఉంది. ఇంకొకటి ఆర్థికంగా ఈయన ఈరోజు ఎన్నికల్లో మనకు తెలిసిందే కదా, కొత్తగా నేను చెప్పేది ఏముంది, డబ్బు ఉంటేనే రాజకీయం, ఎన్నికలకు వెళ్ళాలన్నా డబ్బే అంటే ఇలా చెప్పడం సిగ్గైనప్పటికీ కూడా వాస్తవమే కదా అది. మరి వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు సో ఆ పరంగా చూసుకున్న సేవల దత్తు వెనకబడి ఉన్న వ్యక్తి. ఇక్కడ రెండేనండి. ఒకటి, ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా నలుగురిని కలుపుకుపోయే మనస్తత్వం ఉండాలి రాజకీయంగా. అది లేనప్పుడు నీ దగ్గర కోట్ల డబ్బు ఉన్నా లేదా నువ్వు పార్టీ కోసం ఎంత కష్టపడినా వృధా. అట్ ద సేమ్ టైం ఆర్థికంగా నువ్వు కొద్దిగా అయినా బలంగా ఉండాలి. ఎన్నికల్లో అవతల వ్యక్తిని తట్టుకుని నిలబడగలిగే ఆర్థిక శక్తి నీలో ఉండాలి. సో ఈ రెండు సేవల దత్తుకి లేవు అనేది నియోజకవర్గ ప్రజలందరూ కూడా బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నారు. మరి ఆల్టర్నేటివ్ ఏంటి పార్టీకి? ఒకవేళ రక్షణ నిధి ఏమైనా తెలుగుదేశంలోకి వస్తాడా, వస్తే సీట్ ఏమైనా ఇస్తారా? అయితే ఇక్కడ రక్షణ నిధి వస్తాడా రాడా ఇక అది అంతర్గత విషయాలు. ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తిరువూరులో గెలవాలి అంటే కొత్తగా ఇప్పుడు ఒక పేరు తెర మీదకి వచ్చింది. అంటే కొత్తగా రావడం ఏం కాదు, కానీ గత 10-15 ఏళ్ల నుంచి ఈ వ్యక్తి నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎన్ఆర్ఐగా విదేశాల్లో స్థిరపడినప్పటికీ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనే నందెపు జగదీష్. ఈయనెవరు? మరి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా, విదేశాల్లో స్థిరపడ్డారు, డబ్బు సంపాదించారు, ప్రజలకి సేవ చేయాలని తన సొంత నియోజకవర్గానికి వచ్చారు. సరే, డబ్బు ఉంది, సరిపోతుందా? నలుగురిని కలుపుకుపోతాడు అనే మాట కూడా వినిపిస్తూ ఉంది నియోజకవర్గంలో. అది సరిపోతుందా? వీటికన్నా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కులాలు అనేది పెద్దపీట వేస్తూ ఉన్నాయి. మనం ఎంత కాదనుకున్నా కూడా కుల రాజకీయాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి కుల సమీకరణాలు, రాజకీయ సమీకరణాలన్నీ కూడా చూసుకున్న లెక్క అయితే అన్నిటికీ పర్ఫెక్ట్గా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాండిడేట్గా సరిపోయే వ్యక్తి ఈ నందెపు జగదీష్. ఏంటి అంత గట్టిగా చెప్తున్నారు అంటే ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో మాల సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ. మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నందెపు జగదీష్.
ఆయన ఒక కులం అనే కాదు, ఈరోజు ఆయన సతీమణి చూసుకుంటే కాపు సామాజిక వర్గానికి ఆడపడుచు. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకోవడం, కాపు సామాజిక వర్గం అమ్మాయిని చేసుకోవడం అనేది ఇక్కడ రాజకీయంగా ఆయనకి కలిసి వచ్చే అంశం. ఈరోజు కుల సమీకరణాల్లో, రాజకీయ సమీకరణాల్లో మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలో ఈ 2 అంశాలని కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా జగదీష్ అనే వ్యక్తి ముందు వరుసలో ఉన్నారు. అండ్ అధిష్టానం కూడా ఈయన వైపే మొగ్గు చూపుతుందన్న సంకేతాలు కూడా వస్తూ ఉన్న పరిస్థితి. ఇటీవలే 2-3 రోజుల క్రితం లోకేష్ని వెళ్ళి కలిసిన పరిస్థితి కనిపించింది ఎవరు, నందెపు జగదీష్. సో ఆయన కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో మనకు అందిన సంకేతాల ప్రకారం తిరువూరు నియోజకవర్గం నందెపు జగదీష్ని తెలుగుదేశం అభ్యర్థిగా మరొక 10-15 రోజుల్లో డిక్లేర్ చేయబోతున్నారనే వార్త అయితే బయట చక్కర్లు కొడతా ఉంది. ఏదేమైనా అటు నల్లగట్ల సోమదాసుని కానీ వైఎస్ఆర్సీపీని కానీ ఓడించాలి అంటే కరెక్ట్ అయిన నిర్ణయం దిశగా తెలుగుదేశం ఆలోచిస్తుందనే ఈరోజు ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు.